హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు మనం హ్యాపీనెస్ ప్రాజెక్ట్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఖాళీ భూమి, దానిలో పైలింగ్ మెషిన్స్ చాలా ఉన్నాయి. మీరు గమనిస్తే ఇది హ్యాపీనెస్ రిలేటెడ్ ప్రాజెక్ట్ సైట్ అండి. ఇక్కడే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ పైలింగ్ రిలేటెడ్ వర్క్స్ మీరు చూడొచ్చు. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది మనకి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ అండి. బేస్ సెటప్, బ్యాచింగ్ ప్లాన్స్, మొత్తం ఆ క్యాంప్ ఆఫీస్కి రిలేటెడ్ సెటప్, వర్కర్ షెడ్స్ కానీ మొత్తం ఆ క్యాంప్ ఆఫీస్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మొత్తం లెఫ్ట్ సైడ్లో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాచింగ్ యూనిట్ కూడా రెడీగా ఉందండి. ఆ బ్యాక్ సైడ్ కనిపించేది శాఖమూరు గ్రామం అండి. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్స్ అనేది మనకి గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్కి, ఎన్జిఓ టవర్స్కి దగ్గరగా అయితే ఉంటుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని అయితే పైలింగ్ మెషిన్స్ అండ్ క్రెయిన్స్ వర్క్ అయితే ఎంత స్పీడ్గా జరుగుతుందో చూడొచ్చు మీరు. చాలా వరకు పైలింగ్ రిలేటెడ్ వర్క్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసేసుకోవడం జరిగిందండి ఇక్కడ. పైలింగ్ అంటే ఆగర్లు అండి, ఆగర్లు తీసేది. ఆ వెనకాల కనిపిస్తున్న టవర్స్ చూసారా, అవే గ్రూప్ డి టవర్స్ అండి. గ్రూప్ డి ఆఫీసర్స్కి నిర్మిస్తున్న టవర్లు. ఆ ఎదర కనిపించేది నేలపాడు గ్రామం. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్స్ అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో అయితే ఉండటం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫీసెస్కి కానీ వాటికి చాలా దగ్గరగా అయితే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేపడటం జరుగుతుంది. ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి హ్యాపీనెస్ అనేది. మీరు చూడొచ్చు పైలింగ్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం 6 పైలింగ్ మెషిన్లు, 3 క్రెయిన్లు, చాలా కాంక్రీట్ లారీలు, క్రెయిన్లు, ప్రొక్లైన్లు, ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుందో. ఇక్కడ మొత్తం 12 టవర్లు అయితే రాబోతున్నాయండి హ్యాపీనెస్ రిలేటెడ్గా. ఆ 12 టవర్లో మొత్తం 1200 ఫ్లాట్లు అయితే ఉండబోతున్నాయి. మొత్తం అన్ని టవర్లో G+18 ఫ్లోర్స్ అయితే ఉండబోతున్నాయండి ఇక్కడ. ఈ హ్యాపీనెస్ అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, అంటే ప్రైవేట్గా బిల్డర్స్ ఎలా బిల్డ్ చేసి మనకి టౌన్షిప్స్ కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ బిల్డ్ చేసి ఎలా సేల్ చేస్తారో, గవర్నమెంటే సేమ్ అలా ఇనిషియేటివ్ తీసుకుని ఈ 12 టవర్ల నిర్మాణం చేసి గవర్నమెంటే నిర్మించి ఒక బిల్డర్ లాగా జనాలకి ఇవ్వటం జరుగుతుందండి. ఈ
ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి మొత్తం 14 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది. 19 అంతస్తులు ఉండేలాగా 12 టవర్లను అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. దానికి తగ్గట్టే డిజైన్స్ ప్రీవియస్గానే 2019కి ముందే డిజైన్ చేయడం జరిగిందండి. ఒక పెద్ద అర్బన్ టౌన్షిప్ లాగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనిలో 2 రకాల ఫ్లాట్స్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయండి. ఒకటి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ది హ్యాపీనెస్ట్లో ఉండబోతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ బుకింగ్స్ ప్రీవియస్గానే ఓపెన్ చేయడం జరిగిందండి. చాలా స్పీడ్గా అయితే రెస్పాన్స్ వచ్చింది. సో ఆల్రెడీ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. చాలామంది పర్చేస్ చేసేసుకున్నారు. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చండి. ఇవన్నీ ఆఫీసర్స్కి సంబంధించిన షెడ్లు అండి. ఆ ఎదర కనిపించే షెడ్లేమో వర్కర్స్ రిలేటెడ్ షెడ్స్. వీళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ బేస్ ప్లాంట్లో. అక్కడ కనిపిస్తుంది కదా 3 సిలిండ్రికల్ గ్రీన్ కలర్ టవర్లు కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఆ బ్యాచింగ్ ప్లాంట్ రిలేటెడ్ సెటప్ అయితే అక్కడ చేసుకున్నారు. ఇదండి ప్రజెంట్ హ్యాపీనెస్ దగ్గర అయితే ఇలా వర్క్ జరుగుతుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.